253 పరుగుల భారీ స్కోర్. చివరి వరకు ఉత్కంఠ. ఇంకా కేవలం కొన్ని పరుగుల తేడాతో ముగిసిన సెమీఫైనల్. కానీ ఈ మ్యాచ్ గెలిపించిన అసలు హీరో ఎవరు? అద్భుతమైన బ్యాటింగ్ చేసిన సంజూ సామ్సనా, డెత్ ఓవర్లలో మ్యాచ్ను కట్టడి చేసిన జస్ప్రీత్ బుమ్రానా, లేక కెప్టెన్గా అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్న సూర్యకుమార్ యాదవా? ఈ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్లో నిజంగా మ్యాచ్ను మార్చిన అసలు హీరో ఎవరో ఇప్పుడు విశ్లేషణతో తెలుసుకుందాం. రండి. వాంకడే స్టేడియంలో ప్రేక్షకుల గర్జనల మధ్య ప్రారంభమైన ఈ సెమీఫైనల్ మ్యాచ్ నిజంగా ఒక క్రికెట్ థ్రిల్లర్ లాంటిది. ఒకవైపు ఇండియా టీం, మరోవైపు ఇంగ్లాండ్ టీం. రెండు టీంలు కూడా దాడి చేసి క్రికెట్ ఆడే జట్లు. అందుకే మ్యాచ్ మొదటి బంతి నుంచే ఉత్కంఠ మొదలైంది. కానీ మ్యాచ్ ముగిసేసరికి ఒక పెద్ద ప్రశ్న అందరి మనసుల్లో వచ్చింది. ఈ సెమీఫైనల్ అసలు హీరో ఎవరు? ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా మొదటి నుంచే అటాకింగ్ మోడ్లోకి వెళ్ళింది. ఓపెనర్లు వేగంగా పరుగులు తీసి మంచి స్టార్ట్ ఇచ్చారు. కానీ ఆ రోజు స్టేడియం మొత్తం ఆకట్టుకున్న ఇన్నింగ్స్ ఆడింది మాత్రం సంజూ సామ్సన్. అతని బ్యాటింగ్లో ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించింది. స్పిన్నర్ అయినా, పేసర్ అయినా తేడా లేకుండా బౌండరీలు, సిక్సులు కొడుతూ ఇంగ్లాండ్ బౌలర్లపై ఒత్తిడి పెంచేశాడు. కవర్ డ్రైవ్లు, మిడ్ వికెట్ మీద భారీ షాట్లు. ప్రతి షాట్ ప్రేక్షకులను ఉరూతలూగించింది. అతని దాడి వల్ల ఇండియా రన్ రేట్ మొదటి నుంచే వేగంగా పెరిగింది. పవర్ ప్లేలో వచ్చిన ఆ వేగం మొత్తం ఇన్నింగ్స్కు ఎనర్జీ ఇచ్చింది. మిడిల్ ఓవర్లలో కూడా బ్యాట్స్మెన్లు స్వేచ్ఛగా షాట్లు ఆడగలిగారు. చివరికి ఇండియా స్కోర్ బోర్డ్ మీద 253 పరుగుల భారీ స్కోర్ నిలిచింది. సెమీఫైనల్ మ్యాచ్లో ఇది చాలా పెద్ద స్కోర్. అందుకే చాలామంది ఈ మ్యాచ్ హీరోగా సంజూ సామ్సన్ను చూస్తున్నారు. కానీ కథ అక్కడితో ముగియలేదు. చేజింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ టీం కూడా వెనక్కి తగ్గలేదు. ముఖ్యంగా ఆ యువ బ్యాట్స్మన్ జాకోబ్ బెథెల్ అద్భుతంగా ఆడుతూ మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లాడు. అతని బ్యాటింగ్ వల్ల ఒక దశలో మ్యాచ్ పూర్తిగా ఇంగ్లాండ్ వైపు తిరిగినట్టు కనిపించింది. భారీ సిక్సులు కొడుతూ అతను ఇండియా బౌలర్లపై ఒత్తిడి పెంచేశాడు. స్టేడియంలో కూర్చున్న ప్రేక్షకులు కూడా ఒక్కసారిగా టెన్షన్లోకి వెళ్లిపోయారు. అక్కడే మ్యాచ్ అసలు మలుపు తిరిగింది. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న నిర్ణయాలు చాలా కీలకంగా మారాయి. అతను డెత్ ఓవర్లలో కీలకమైన బాధ్యతను ఒకే బౌలర్కు ఇచ్చాడు. అతనే జస్ప్రీత్ బుమ్రా. బుమ్రా చేతిలో బంతి పడగానే మ్యాచ్ మోమెంటం మారడం ప్రారంభమైంది. డెత్ ఓవర్లలో బుమ్రా వేసిన బంతులు నిజంగా అద్భుతం. యార్కర్లు, స్లోవర్ బాల్స్, వైడ్ లైన్లు. ప్రతి బంతి ముందే ప్లాన్ చేసి వేసినట్టుగా కనిపించింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు పెద్ద షాట్లు కొట్టడానికి ప్రయత్నించినా టైమింగ్ దొరకలేదు. ఒక ఓవర్లో వచ్చిన కొన్ని డాట్ బాల్స్ మ్యాచ్ను పూర్తిగా ఇండియా వైపు తిప్పేశాయి. మరో కీలక విషయం ఏమిటంటే ఫీల్డింగ్ కూడా అద్భుతంగా నిలిచింది. బౌండరీ దగ్గర చేసిన కొన్ని సేవ్లు మరియు క్యాచ్లు ఇంగ్లాండ్ పరుగులను కట్టడి చేశాయి. డెత్ ఓవర్లలో ప్రతి రన్ ఎంత విలువైనదో అక్కడ స్పష్టంగా కనిపించింది. మ్యాచ్ చివరి ఓవర్కు చేరుకుంది. స్టేడియం మొత్తం నిలబడి చూస్తోంది. ఇంకా కొంత ఆశ మాత్రం ఇంగ్లాండ్ అభిమానుల్లో ఉంది. ఒక 2 సిక్సులు వస్తే మ్యాచ్ మారిపోవచ్చు. కానీ ఇండియా బౌలర్లు ఒత్తిడిలో కూడా ఖచ్చితంగా బౌలింగ్ చేశారు. చివరి బంతి పడేసరికి స్కోర్ బోర్డ్ ఒక స్పష్టమైన కథ చెప్పింది. ఇండియా విజయం. కేవలం 7 పరుగుల తేడాతో ఇండియా ఫైనల్కు చేరుకుంది. ఇప్పుడు మళ్లీ అదే ప్రశ్న. ఈ సెమీఫైనల్ అసలు హీరో ఎవరు? భారీ ఇన్నింగ్స్ ఆడిన సంజూ సామ్సన్, డెత్ ఓవర్లలో మ్యాచ్ను కట్టడి చేసిన జస్ప్రీత్ బుమ్రా, లేక కెప్టెన్గా అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్న సూర్యకుమార్ యాదవ్? నిజానికి ఈ మ్యాచ్ ఒక విషయము చెబుతుందా? ఈ పెద్ద మ్యాచ్లలో ఒకే హీరో ఉండడు. కొన్నిసార్లు ఒక ఆటగాడు మ్యాచ్కు పునాది వేస్తాడు, ఇంకొక ఆటగాడు ఆ మ్యాచ్ను కాపాడతాడు. ఈ సెమీఫైనల్లో కూడా అదే జరిగింది. సామ్సన్ ఇన్నింగ్స్ ఇండియాకు భారీ స్కోర్ ఇచ్చింది. బుమ్రా బౌలింగ్ ఆ స్కోర్ను కాపాడింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ ఆ విజయాన్ని పూర్తిగా సాకారం చేసింది. అందుకే ఈ మ్యాచ్ చివరికి ఒకే మాట చెబుతుంది. ఈ సెమీఫైనల్లో హీరో ఒకరే కాదు, ఇండియా టీం మొత్తం హీరోలే. ఏమంటారు? ఇలాంటి అనేక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని వెంటనే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.